సూరజ్ని శివన్నారాయణ ముందు ఇరికించాలని చూసిన పారిజాతానికి సూరజ్ ఈ ఇంటికి కాబోయే అల్లుడు అంటూ షాక్ ఇచ్చిన శివన్నారాయణ నిజంగానే జ్యోత్స్నాకి సూరజ్కి శివన్నారాయణ పెళ్లి చేయబోతున్నాడా? పారిజాతం సూరజ్ని ఎలా ఇరికించాలని చూసింది శివన్నారాయణ పారిజాతానికి ఎలా షాక్ ఇచ్చాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే అద్దిరిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సూరజ్ని శివన్నారాయణ మెడపట్టుకుని బయటికి గెంటేలాగా తన క్యారెక్టర్ మీద దెబ్బ కొడతానని పారిజాతం శపథం చేస్తుంది. నీ శబదాలేమో కానీ నన్ను మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే నన్ను ఇంట్లో నుంచే బయటికి గెంటేస్తారు. మళ్ళీ నువ్వు నన్ను అడ్డంగా ఇరికించేస్తావు. అప్పుడు నేను ఎటువైపుకి వెళ్లాలో కూడా అర్థం కాదు అని జ్యోత్స్న చెప్తుంది. తను సీఈఓ అవ్వడంతో అందరికీ స్వీట్స్ పంచుదామని స్వీట్స్ అయితే చేస్తూ ఉంటుంది దీప. తర్వాత కాంచన దీప సీఈఓ అవ్వడంతో తను సీఈఓ పదవిలోకి వెళ్ళేటప్పుడు దర్జాగా ఉండాలని తనకి పట్టు చీరలు అలాగే మెళ్ళో బంగారపు గొలుసు చేయిస్తుంది కాంచన. అవి చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది దీప. అమ్మ ఇవన్నీ ఎందుకిప్పుడు అని కార్తీక్ అంటూ ఉంటే, నీకేం తెలుసునా, తను సీఈఓ సీట్లో కూర్చునే తను ఎలా ప్రవర్తించాలో ఎంత హుందాగా ఉండాలో నీకేం తెలుసు. తను ఎంత ఇబ్బంది పడుతుంది, అందరూ తనని గౌరవించాలి అని కాంచన అయితే చెప్తుంది. తర్వాత సూరజ్ కూడా స్వీట్స్ తీసుకెళ్తానని కార్తీక్ చెప్పడంతో దానికి ప్యాక్ చేస్తుంది సూరజ్కి ఇవ్వమని. దీప రేపు ఉదయమే తీసుకువెళ్తానని కార్తీక్ అయితే చెప్తాడు. తర్వాత పారిజాతం ఒక అమ్మాయికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక అవతల వైపు అమ్మాయి, ఏంటి పిన్ని ఇన్ని రోజులకి నేను గుర్తుకొచ్చానా అని అంటూ ఉంటే, అవునే భాగ్యం, నీతో నాకు పని పడింది అని పారిజాతం అంటుంది. ఏంటి పిన్ని చెప్పు, ఏ పనైనా చేసేస్తాను అని చెప్తూ ఉంటుంది. ఏం లేదు, ఒక క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలి, దానికి నువ్వే సరైన పర్సన్వి అని చెప్తూ ఉంటే, ఇంతేనా, ఇలాంటివి నాకు చాలా తేలిక కదా, చేసేస్తాను, ఏం చెయ్యాలి, నేను ఎక్కడికి రావాలి అని భాగ్యం అడుగుతుంది. అప్పుడే పారిజాతం, నువ్వు రావాల్సిన ప్లేసో ఎక్కడికో కాదు, మా ఇంటికి, ఇక్కడికే రా. అయితే వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టు చెయ్యి అని తను వేసిన ప్లాన్ మొత్తం కూడా చెప్తుంది. అర్థమవుతుందా? కరెక్ట్గా నేను చెప్పినట్టే చెయ్యాలి. ఈసారితో మొత్తానికి మనం సాధించాలి, గెలవాలి అని చెప్తూ ఉంటుంది. సరే పిన్ని, నా టాలెంట్ ఏంటో నీకు తెలుసు కదా, ఖచ్చితంగా చేస్తాను, నువ్వు అనుకున్నది సాధిస్తావు అని భాగ్యమైతే చెప్తుంది. తర్వాత ఫోన్ పెట్టేశాక పారిజాతం, రే సూరజ్, ఇక రేపుడితో నీకు ఇంటికి బంధం తెగిపోయిందిరా. నిన్ను చూసి విర్రవీగుతున్న ఆ దీప కార్తీక్ నేను చేసిన పనికి విలవిలలాడిపోతారు. అవమానంతో నువ్వు వేడుస్తూ ఇంటి బయటికి వెళ్తూ ఉంటే సంబరంగా అసలు పారిజాతంలా మారుతాన్రా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తరువాత జ్యోత్స్న సుమిత్ర దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే సుమిత్ర జ్యోత్స్నతో మాట్లాడదాం. ఏంటి మమ్మీ, ఎందుకు నాతో మాట్లాడడం లేదు, నేనేం చేశాను అని అడుగుతూ ఉంటే, నువ్వేం చేశావో నాకు ఇంకా పూర్తిగా తెలీదు, కానీ మీ తాతయ్య మాటల్లో నువ్వు చెయ్యరాని తప్పు ఏదో చేశావు, అందుకే మీ నాన్నమ్మకి అంతశిక్ష వేశారు, నిన్ను మీ తాతయ్య దూరం పెడుతున్నారు. గుర్తుపెట్టుకో జ్యోత్స్న, నువ్వు చేసిన తప్పు నాకు నిన్ననే మీ తాతయ్య చెప్పుంటే అప్పుడే మెడపట్టుకుని బయటికి గెంటేసేదాన్ని. నేను ఒక్క క్షణం కూడా ఇక ఆలోచించను అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. మమ్మీ, నేనంత ఘోరం ఏమీ చెయ్యలేదు, తాతయ్య అలా చెప్తున్నారంతే, అంతా కార్తీక్ బావ ఆ దీపే కావాలని నాటకమాడి తాత మనసుని విరిచేస్తున్నారు, వీళ్ళకు తగ్గట్టు ఆ సూరజ్ ఒకడు అని చెప్తుంది జ్యోత్స్న. ఎందుకు సూరజ్ని మధ్యలో కదిలిస్తావో, సూరజ్ని ఎందుకు తీసుకొస్తున్నావో, అతను పర్ఫెక్ట్ మ్యాన్, తను అన్యాయం జరుగుతుంటే అస్సలు కూడా సహించడు, తనకు అన్యాయం జరుగుతున్నా ఎదుటి వాళ్ళు ఎంతవారైనా సరే వాళ్ళని నిలదీస్తాడు, తనకి న్యాయం జరిగేలా చేసుకుంటాడు. ఈ రోజుల్లో ఉండాల్సిన అతను కాదు, తను చాలా పర్ఫెక్ట్, తన్ని ఎవరు పెళ్లి చేసుకుంటుందో కానీ చాలా అదృష్టవంతురాలు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని జ్యోత్స్న, మమ్మీ నువ్వేంటి ఆ సూరజ్ని పొగుడుతావో అని అంటూ ఉంటే, మరి నువ్వు చేసే పనికి నిన్ను పొగడలేను కదా, అందుకనే నువ్వు కూడా సూరజ్లాగా ఖచ్చితంగా ఉండుంటే నిన్ను కూడా పొగిడేదాన్ని, పొగడడం కాదు నెత్తిన పెట్టుకునేదాన్ని అని సుమిత్ర చెప్తుంది. అయినా నీకు ఈ కంపెనీలు, సీఈఓ పదవులు ఇవన్నీ అనవసరం, నీకు పెళ్లి చేసి పంపేస్తే అంతకన్నా నీ సమస్యకి
మా సమస్యకి పరిష్కారం వేరే ఏమీ ఉండదు, అది నీ పెళ్లి మాత్రమే అని సుమిత్ర షాక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. ప్రతిసారి ఏం మాట్లాడినా పెళ్లి దగ్గరికి వచ్చే టాపిక్ ఆగుతుంది. పెళ్ళి పెళ్ళి ఎంతసేపు పెళ్ళి అంటారు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత పారిజాతం పురమాయించిన భాగ్యం అయితే ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చాక నేను వచ్చేసాను పిన్ని, ఇప్పుడేం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు చెప్పిన ప్లాను ఎవరి మీద అమలు చేయాలి అని అడుగుతూ ఉంటే, ఇంట్లో కాదు, ఇక్కడ కాదు, అదిగో అవుట్ హౌస్లో ఇల్లుంది కదా, అక్కడ నువ్వు వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళి మన ప్లాన్ ప్రకారం నువ్వు చెయ్యాలి అని చెప్తూ ఉంటే, ఇంతలో స్వీట్స్ పట్టుకొని వస్తాడు కార్తీక్. అలా వస్తున్నప్పుడు పారిజాతం భాగ్యంతో మాట్లాడుతూ వింటాడు. వాళ్ళిద్దరూ కూడా దూరంగా ఉండడం వల్ల వాళ్ళ మాటలైతే కార్తీక్కి అర్థం కావు కానీ పారిజాతం ఏదో కుట్ర చేస్తుందని మాత్రం అర్థమవుతుంది కార్తీక్కి. ఎవరి కొత్త మనిషి, పారు ఆ అమ్మాయితో అంత క్లోజ్గా మాట్లాడుతుందేంటి, సూరజ్ హౌస్ వైపు చూపిస్తుంది, అసలు ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయిని ఇక గదిలోకి అయితే పంపిస్తుంది. సూరజ్ గదిలోకి వెళ్ళమంటుంది. అదంతా కూడా అమ్మాయితో మాట్లాడడం, ఆ అమ్మాయి సూరజ్ గదిలోకి వెళ్ళడం, పారిజాతం ఆ అమ్మాయికి ఆ గదిలోకి వెళ్ళని వేలు పెట్టి చూపించడం, ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ అయితే చేస్తాడు కార్తీక్. ఇక వీడియో రికార్డ్ చేసి అప్పుడే కార్తీక్, పారు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి, కానీ నువ్వు సూరజ్ విషయంలో ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే సూరజ్ మామూలోడు కాదు, చాలా తెలివైనవాడు, ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికి వేస్తాడు. నువ్వు పని మనిషిగా ఇంట్లో ఉండాలనుకొని ఇంకా నిన్ను ఉంచాడు తాత, ఇంకా ఇంతకు మించి చిందులు వేసావనుకో నీ పాడైపోయిన మురికి బట్టల మూటని నీ ముఖాన్ని కొట్టి బయటికి గెంటేస్తాడు అని కార్తీక్ అయితే మనసులో అనుకుంటుంటాడు. తర్వాత కార్తీక్కి ఫోన్ రావడంతో ఇక బయటికి వస్తాడు. ఇంతలో పారిజాతం ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే శివన్నారాయణ్ని పిలుస్తుంది. ఏవండి మీరు బయటికి రండి అని గట్టిగా పిలుస్తుంది రూమ్లో ఉన్న శివన్నారాయణ్ని. ఏంటి, ఎందుకు పిలుస్తున్నావని అడుగుతూ ఉంటే, సూరజ్ చాలా గొప్పవాడని, అంత గొప్పవాడు మంచివాడు అసలు ఈ లోకంలో ఉండనన్నట్టు మాట్లాడాడు కదా, ఆ సూరజ్ నిజస్వరూపం ఏంటో మీకు చూపిస్తాను. ఆ సూరజు ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్కి పిలిపించుకున్నాడు, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది అని చెప్తూ ఉంటుంది పారిజాతం. ఏంటి, సూరజ్ ఒక అమ్మాయిని తీసుకొచ్చాడా, ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేసుకుందాం, నేనైతే నమ్మను అని శివన్నారాయణ చెప్తాడు. ఏంటండి మీరు నమ్మకపోవడం, కావాల్సుంటే ఆ గది వెనక వైపు కిటికీ ఉంది కదా, ఆ కిటికీలో నుంచి లోపలికి వెళ్ళి చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా మీద మీకు నమ్మకం లేకపోతే నేను ఇక్కడే నిలబడి ఉంటాను, మీరు ఒక్కళ్ళే వెళ్ళి ఆ సూరజ్ చేస్తున్న నిర్వాహకం చూడండి అని అంటూ ఉంటుంది. ఇక అలా అన్న తర్వాత శివన్నారాయణ, చూస్తాను, సూరజ్ తప్పు ఏమీ లేదనుకో, అప్పుడు నీ మూట నీ ముఖానికి విసిరి కొట్టి బయటికి గెంటేస్తాను అని శివన్నారాయణ చెప్తాడు. అలా శివన్నారాయణ చెప్పడంతో, నా మూట ముఖాన్ని కొట్టి విసిరేస్తావో లేకపోతే ఆ సూరజ్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తావో చూడు శివన్నారాయణ, చూడు, ఈ రోజుతో వాడి పని ఖతం, ఈ పారిజాతంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఈ కార్తిక్ గాడు, దీప, ఈ సూరజ్ నా ముందు పిల్లకాకులు లెక్క, నా నటన ముందు వీళ్ళేం పనిచేస్తారు అని పారిజాతం గెలుస్తాననే గర్వంతో ఉంటుంది. తర్వాత శివన్నారాయణ కిటికీ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తరువాత ఇక భాగ్యం అయితే నిద్రపోతున్న సూరజ్ గదిలోకి వెళ్తుంది. ఇక సూరజ్ మీద పడుతుంది. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటే ఇక సూరజ్కి మెలకు వచ్చి భాగ్యాన్ని పక్కకి నెట్టేస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే, ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావేంటి, నేను నీ భాగ్యాన్ని గుర్తులేదా నీకు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, ఏంటి భాగ్యమా, ఏంటి నువ్వు నా మనిషివా, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, అసలు నిన్నెప్పుడు చూడలేదు నేను అని అనగానే, ఏంటి ఇక్కడ ఎవ్వరూ లేరు కదా, ఇంకెందుకు నువ్వు నన్ను దూరం పెడుతున్నావో, రా, ఎన్ని రోజులైందో నీతో కలిసి అంటూ మీదకి వస్తుంది భాగ్యం. అప్పుడే ఇంకా వెంటనే సూరజ్ అమ్మాయిని చంప పగలగొడతాడు. ఇక చంప పగలగొట్టి, ఏంటి డ్రామాలు ఆడుతున్నావా, డ్రామాలు ఆడుతూ నన్ను
తప్పుడు వాళ్ళ చూపించాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే, అదేంటి సూరజ్, నేను తెలీదా నీకు? అలా మాట్లాడతావేంటి? నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, ఆ కంపెనీలో కావాల్సినంత డబ్బు నొక్కేసి తర్వాత మనం పెళ్లి చేసుకుందామని చెప్పావు కదా, మర్చిపోయావా అని అంటూ ఉంటే, అయ్యో బంగారం, అవును కదా, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయానే భాగ్యం, రా ఇద్దరం కూడా సరదాగా గడుపుదాము అంటూ భాగ్యం మీదకి వెళ్తాడు రివర్స్లో సూరజ్. అప్పుడే ఇక భాగ్యం ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు మీదకి వస్తున్నావు అని అంటూ ఉంటే, అవును మీదకే వస్తున్నాను, ఇలా మనం ఎన్నోసార్లు కలిసాం కదా, ఎందుకమ్మా నీకు మొహమాటం అని అంటూ సూరజ్ అయితే రివర్స్ అయిపోతాడు. ఇదంతా చూస్తూ శివన్నారాయణ, ఇన్ని రోజులు సూరజ్ ఏదో మంచివాడు అనుకున్నాను, ఏంటి ఇలాగ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. తరువాత భాగ్యం, ఏ దూరంగా ఉండవు అంటూ సూరజ్ని వెనక్కి నెట్టేస్తుంది. ఏంటి, నేను ఎన్నోసార్లు నీతో గడిపానని, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని అన్నీ చెప్పావు కదా, మరి పెళ్లి చేసుకునే వాళ్ళు కలిస్తే తప్పేం లేదులే, రా అని అంటాడు సూరజ్. అప్పుడు ఇక భాగ్యం, అయ్యో అయ్యో, ఇంత సీన్ ఉంటుందని నాకు తెలీదు, ఏదో నిన్ను ఇరికించాలని నేను ఇలా డ్రామాలు ఆడాను తప్ప నాకేం సంబంధం లేదు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఒక్కసారి బయట నుంచి చూస్తున్న శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక సూరజ్ అంటూ ఉంటాడు, చూడు, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను, కానీ నేను పెళ్లి చేసుకుని ప్రేమించిన అమ్మాయిని తప్ప, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తననే తాకుతాను తప్ప వేరే ఆడదాని జోలికి నేను వెళ్ళను, అది నా క్యారెక్టర్ అని అంటూ ఉంటాడు సూరజ్. అప్పుడే, ప్రేమించిన అమ్మాయా, నువ్వు ప్రేమించావా? అవును, నీలాంటి వాడిని ప్రేమించిన అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు అని చెప్తూ ఉంటుంది భాగ్యం. నేను ప్రేమించాను కానీ తను ప్రేమించిందని చెప్పలేదు కదా నీకు అని సూరజ్ అంటూ ఉంటే, ఇంతకీ నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు అని అడుగుతూ ఉంటాడు సూరజ్. అప్పుడే సూరజ్ మాటలకి, అంటే నువ్వు అందంగా ఉంటావు కదా, నిన్ను నా సొంతం చేసుకోవాలని చెప్పి నేనే అలా నాటకం ఆడితే నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని ఆశతో నేను వచ్చాను, కానీ ఆశతో నేను మీద పడుతున్న నువ్వు ఇంత కూడా చెల్లించలేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది. నేను ప్రేమించిన అమ్మాయి పేరు జ్యోత్స్న, తనే నా ప్రాణం, తనే నా ప్రపంచం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతాను తప్ప వేరే అమ్మాయిని కూడా నా మనసులో నేను తలచను, ముట్టుకోను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో పోలీసులకి పట్టిస్తాను, పో బయటికి అని అంటూ భాగ్యాన్ని బయటికి తరిమి కొడతాడు సూరజ్. సూరజ్ అలా తరిమి కొట్టడంతో భాగ్యం అక్కడి నుంచి పారిజాతానికి చెప్పకుండానే వెళ్ళిపోతుంది. తరువాత శివన్నారాయణ సూరజ్ జ్యోత్స్నాని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని ఎంతో ఆనందపడతాడు. ఇక లోపలికైతే వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతలో పారిజాతం, చూసారా వాడు ఎలాంటి వాడో, అలాంటి వాడిని ఇంకా మీరు ఇక్కడే ఉంచుతారా, వెంటనే బయటికి గెంటయ్యండి, ఆ సూరజ్కి తగిన శిక్ష వెయ్యండి అని పారిజాతం చెప్తుంది. పారిజాతం అలా చెప్పడంతో, చూశాను వాడేంటో, వాడి ప్రవర్తన ఏంటో అన్నీ చూశాను, సూరజ్ గురించి ఈరోజే ఒక నిజం తెలుసుకున్నాను కూడా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇక శివన్నారాయణ అలా అనేసరికి మొత్తానికి నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. వెళ్ళి ఆ సూరజ్ని రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి తాత, ఎందుకు అలా సీరియస్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, వస్తావు నువ్వు, వెళ్ళి ఆ సూరజ్ని పిలుచుకురా, వాడుకుంది ఇవాళ అని అంటుంది పారిజాతం. సూరజ్నా, ఎందుకు తాత, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమైందో తర్వాత చెప్తారు కానీ నువ్వు వెళ్ళి తీసుకురావాయి అని పారిజాతం కార్తీక్తో చెప్తుంది. తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ కూడా పారిజాతం పిలుస్తుంది. ఇంతలో సూరజ్ని తీసుకొని కార్తీక్ అయితే వస్తాడు. అప్పుడే కార్తీక్ సూరజ్ని తీసుకురావడంతో, ఏంటి సార్, నాతో ఏదో మాట్లాడాలని అన్నారు అని అంటూ ఉంటే, నీ గురించి ఈరోజు నాకు కొన్ని నిజాలు తెలిసాయి, వాటిని నేను ఇందరి ముందు నిలదీద్దామని నిన్ను పిలిపించాను అని అంటూ ఉంటే, ఇంతలో పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి గ్రాని, ఏంటిదంతా, ఏం చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటే, వాణ్ణి అడ్డంగా ఇరికించేశానే, ఇప్పుడు ఆ సూరజ్ గారిని మెడపట్టుకొని
మీ తాత బయటికి గెంటైపోతున్నాడు అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న, ఏంటి గ్రాని నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే, ఒసే పిచ్చిదానా, ఈ పారిజాతం రంగంలోకి దిగకపోతేనే, దిగితే మాత్రం మామూలుగా ఉండదు. ఈ కార్తిక్ గాడు, దీప, ఈ సూరజ్ ఎంత పిల్లకాకులక్క ఎగిరిపోయినట్టే. చూస్తూ ఉండు మీ తాతవాణ్ణి ఎలా బయటికి మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడో అని చెప్తుంది పారిజాతం. అప్పుడే ఆ మాట విని జ్యోత్స్న ఎంతో ఆనందపడుతూ, ఏమైంది తాత, సూరజ్ని ఏంటి అంత కోపంగా చూస్తున్నావు, తన గురించి నిజాలు చెప్పాలంటున్నావు ఏంటది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న, ఇక సూరజ్, ఏంటి సార్ నేనేమన్నా తప్పు చేశానా అని అడుగుతూ ఉంటే, తప్పు చేశావు అని శివనారాయణ అంటాడు. ఏంటి సార్ నేను చేసిన తప్పేంటి, నాకు తెలిసి నేనేం తప్పు చేయను సార్, ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టాలని అనుకోను అని సూరజ్ చెప్పడంతో అప్పుడే శివనారాయణ, తప్పు చేశావు, నీ మనసులో ఉన్న అమ్మాయి గురించి, నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి బయట పెట్టకుండా తప్పు చేశావు నువ్వు అని అంటాడు. సార్ అది అని అనగానే అప్పుడే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏంటయ్యా టెన్షన్ పడుతున్నావా, టెన్షన్ పడుకో, పారిజాతం నువ్వు చెప్పావు కదా సూరజ్ మంచివాడు కాదు, అమ్మాయిలతో తిరుగుతాడని, నువ్వు చెప్పిందంతా అబద్ధమే. సూరజ్ నేను మెడపట్టుకుని బయటికి గెంటైనడానికి ఇక్కడికి పిలవలేదు, ఈ ఇంటికి అల్లుణ్ణి చేయడానికి పిలిచాను అని చెప్తాడు శివనారాయణ. ఇక ఆ మాట విని జ్యోత్స్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి మీరు మాట్లాడేది, మీరే కదా అందరూ ముందు చూశారు ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళడం, ఆ గదిలోకి వెళ్ళాక వీళ్ళిద్దరిని మీరే కిటికీలోంచి చూసొచ్చారు కదా, మళ్ళీ అలా మాట్లాడతారేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. చూశాను కాబట్టి సూరజ్ ఎంత గొప్పవాడో తెలిసింది. సూరజ్ నువ్వే మాకు మా ఇంటికి కాబోయే అల్లుడివి, జ్యోత్స్నాని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము, ఏమంటావు, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇక ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ, తాత అని అంటూ ఉంటే, నువ్వు ఆగమ్మా అని చెప్తాడు శివనారాయణ. నీకు నిర్ణయాలు తీసుకునే అవకాశం నువ్వు చేసిన తప్పుతో నిన్నటితోనే పోయింది. ఈ రోజు నుంచి నువ్వు మా మాట వినాలి, మీ చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సిందే, అంత తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు నీకు. ఒకవేళ మీరు చెప్పినట్టు చేయను, మీరు అనుకున్నది జరగదన్నావా, తక్షణమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, ఆస్తి మొత్తం కార్తీక్ దీపల పేరు మీద రాసేస్తాను అని జ్యోత్స్నకి షాక్ ఇస్తాడు శివనారాయణ. అప్పుడే ఇక ఏమ్మా సుమిత్ర, రే దశరథ ఏమంటారా, సూరజ్ని జ్యోత్స్నకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. సూరజ్ జ్యోత్స్నని ప్రేమిస్తున్నాడు, అంతేకాదు తను ప్రేమించి పెళ్లి చేసుకునే జ్యోత్స్నను తప్ప మరొక అమ్మాయిని కన్నెత్తి చూడనని, తను తప్ప తనకి వేరే ప్రపంచం లేదని తన మాటల ద్వారా నేను విన్నాను. అది నాకు చెప్తూ గొప్పగా చెప్పడం కాదు, నేను విన్నది వేరు, తన మనసులో ఉన్న మాటే నేను తెలుసుకున్నాను అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. ఆ మాట విని, తాత ఇదంతా ఈ సూరజ్ ఆడుతున్న నాటకం, తను కావాలనే నాటకం ఆడుతున్నాడు అని చెప్తూ ఉంటే, తను నాటకం ఆడడం లేదు, నిజంగానే ప్రేమిస్తున్నాడు. నీ అభిప్రాయం మాకు అవసరం లేదని చెప్పాం కదా, ఎందుకంటే సూరజ్ పర్ఫెక్ట్ మనిషి, నీకు అన్ని విధాలా సరిపోయినవాడు, మీ బావలాగే వాడు కూడా అని చెప్తూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర, మీ నిర్ణయం మాకు అంగీకారమే మావయ్య గారు, సూరజ్ జ్యోత్స్నకి తగిన జోడి, ఎందుకంటే సూరజ్కి ఎవ్వరూ లేరని, తను ఒక అనాథ అని చెప్పాడు కదా, నేను నా కూతుర్ని నా కళ్ళ ముందే పెళ్ళైనా సరే నా కళ్ళ ముందే ఉంచుకోవాలని అనుకున్నాను, ఇల్లరికం వచ్చే అల్లుణ్ణి చూసుకోవాలనుకున్నాను. ఇప్పుడు సూరజ్ తన అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు, ఇప్పుడు సూరజ్ మన ఇంట్లోనే ఉంటాడు, జ్యోత్స్న కూడా మన కళ్ళ ముందే ఉంటుంది, ఈ సంబంధం నాకు సమ్మతమే మావయ్య గారు, జ్యోత్స్నకి సరైన జోడి సూరజ్ లాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారో, మన కార్తిక్ తనకి ఉన్న లక్షణాలు లాంటి వాడిని తీసుకొచ్చాడు, సూరజ్ కూడా కార్తిక్ లాగే అని అంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, మన కుటుంబ గౌరవాన్ని, మన ఆస్తిపాస్తులని జాగ్రత్తగా సూరజ్ చూసుకుంటాడని నమ్మకం నాకుంది అని చెప్పడంతో ఆ మాట విని ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. దశరథ్ కూడా ఈ పెళ్ళికైతే ఒప్పుకుంటాడు, మీ ఇష్టం నాన్న, జ్యోత్స్నకి ఏది మంచిదో ఏది చెడుదో అంతా కూడా మీరే కదా చెప్పగలరు,
అందుకని మీకు ఇష్టమైతే చెయ్యండి అని చెప్తూ ఉంటాడు దశరథ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి పారిజాతం ప్లాన్ రివర్స్ అయిపోయి జ్యోత్స్నాకి మొగుడు కాబోతున్నాడు సూరజ్. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.